హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పూర్ణిమ వెంకట్. ఈరోజు నేను మీకు చోలే మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ముందుగా కాబూలీ శనగలు తీసుకొని వాటిని నానబెట్టుకోవాలండి. ఒక 5 అవర్స్ నానాలి. తర్వాత కుక్కర్లో శనగలు వేసుకొని ఒక బంగాళదుంప 4 ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకోవాలండి. 4 విజిల్స్ రావాలి. మిక్సీ జార్లో ఒక ఉల్లిపాయి, కొద్దిగా అల్లము, వెల్లుల్లి. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకోవచ్చండి, లేదంటే ఇలా గ్రైండర్ వేసుకోవాలండి. అదే బౌల్లో మనం బాయిల్ చేసుకున్న శనగల్లో నుంచి 1/4 పప్పు తీసుకొని మిక్సీ వేసుకోవాలండి. ఒక టమాటా కూడా వేసుకొని మిక్సీ వేసుకోండి. తర్వాత చిన్న కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకొని మనం ఇంతాక ఉల్లిపాయ పేస్ట్ చేసాం కండి, అది వేసి బాగా వేయించుకోవాలండి. ఎర్రగా వేపుకోవాలండి. వేపుకున్నాక మీరు బొంబాయి శనగలు ఉడకబెట్టేటప్పుడు కొంతమంది టీ బ్యాగ్స్ కూడా వేస్తారండి. ఒక చిన్న మూటలాగా కట్టేసేసి ఉడికేటప్పుడు వేస్తారండి. మీకు నచ్చితే అలా కూడా చేసుకోవచ్చు. నేను ఓన్లీ ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకున్నాను. ఆ ఒక్క బంగాళదుంప ముక్కల్ని కొంచెం చేత్తో నలిపేసుకున్నానండి. అది వేసేసుకొని మనం మిక్సీ వేసుకున్నాం కదండి, 1/4 శనగలు అవి కూడా వేసేసుకొని మనం ఇంతాక బాయిల్ చేసుకున్నప్పుడు వాటర్ కొంచెం ఉంచానండి. ఆ వాటర్ మిక్సీ బౌల్లో వేసి కడిగి దాంట్లో పోసుకోండి. ఎందుకంటే బాయిల్ చేసిన వాటర్లో చాలా విటమిన్స్ ఉంటాయండి. అవి పోకుండా ఉండాలని నేను ఆ వాటర్ వేస్ట్ చేయకుండా వేశాను. తర్వాత కొద్దిగా ఉప్పు, పసుపు, కారము, చోలే మసాలా వేసుకొని బాగా కలపండి. కలిపేసి ఒక 5 నిమిషాలు ఉడికించాలండి. ఉడికించాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. చాలా టేస్ట్గా ఉండే సింపుల్ ప్రాసెస్తో చోలే మసాలా కర్రీ రెడీ అండి. అలానే నేను పూరీ పిండి కలుపుకున్నానండి. చోలా పూరీ పిండి అంటే నేను ఒకటి మైదా, ఒకటి గోధుమ పిండి వేసి కలిపాను. చూడండి ఎంత సాఫ్ట్గా, ఎంత మెత్తగా వచ్చినాయో. అన్ని పూరీలు పొంగినాయండి. అంటే నేను కలిపేది తీయలేదు వీడియో. చోలే కర్రీకి పూరీ బాగుంటుందని నేను పూరీ చేశానండి. కానీ పూరీ చేసినప్పుడు మాత్రం చోలా కర్రీకి మీరు అచ్చంగా గోధుమ పిండితో చేసుకున్నా బాగుంటుంది, లేదంటే మైదా పిండి మెయిన్ అండి. మైదా పిండి మంచిది కాదంటారు కాబట్టి ఒకటి మైదా, ఒకటి గోధుమ పిండి వేసుకొని పిండి కలుపుకోండి. అసలు చాలా సాఫ్ట్గా మెత్తగా వచ్చినాయండి. అసలుకి చోలా కర్రీకి ఈ పూరి చాలా కాంబినేషన్ అండి. మీరు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. ఎంత బాగా పొంగినాయోనండి. మీరు ఆ పూరి వేశాక కొద్దిగా లైట్గా నొక్కితే పొంగుద్దండి. ఒకవేళ పొంగపోతే రెండో వైపు తిప్పినా కూడా పొంగుతాయండి పూరీలు. నాకు అన్ని పూరీలు బాగా పొంగినాయండి. అన్నీ వేయించుకొని పక్కన పెట్టేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమేనండి. ఇలా చోలా కర్రీతో పూరి చాలా టేస్ట్గా ఉంటుంది. చపాతీకి కూడా బాగుంటుందండి. మీరు ఇలా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎంత బాగా పొంగి సాఫ్ట్గా వచ్చినాయో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.